వీఆర్ ఆల్ ఎట్ హై టైం. మనము ఒక ఉన్నతమైన సమయంలో ఉన్నాం. హై టైం అంటారా? ఒకసారి అందరూ అనండి. హై టైం అంటే ఏంటో మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. పరీక్ష రాసేటువంటి పిల్లలు రేపటి దినాన్న వారు మొదటి ఎగ్జామ్ రాయాలి. అప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? చాలా టెన్షన్ గా ఉంటది కదా. ఎగ్జామ్ పేపర్ ఎలా వస్తుందో, నేను చదువుకున్నవన్నీ గుర్తుంటాయో గుర్తుండవో, దానిని హై టైం అంటారు. ఒక ఎమ్మెల్యేగా కంటెస్టెంట్ చేసినటువంటి ఒక వ్యక్తి రేపే రిజల్ట్స్ వస్తాయి అన్నప్పుడు ఆయన ఎలా ఉంటాడు చెప్పండి? అసలు నేను గెలుస్తానా గెలవనా? ఇట్స్ కాల్డ్ ఏ హై టైం. అంటే అది ఒత్తిడికరమైన సమయం. ఇంకా హై టైం అంటే ఏంటంటే, శత్రు దేశం సడన్ గా ఏ విధమైన సమాచారం ఇవ్వకుండా మరో దేశం మీద ఉప్పెనలాగా దాడి చేస్తుంది అనుకోండి, ఆ దేశం హై టైంలో ఉంది. హై టైం అంటే ఇట్స్ ఎన్ ఎమర్జెన్సీ టైం. సిద్ధపడవలసిన సమయం, విచారించవలసిన సమయం, పడిపోయిన వారు మరలా నిలబడటానికి పురికొల్పబడవలసిన సమయం. మనం అందరం కూడా ఒక హై టైంలో ఉన్నాం. ఏ హై టైమో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారు అతి త్వరగా రాబోతున్నాడు అన్న హై టైంలో ఉన్నాం మనం. ఆయన ఎప్పుడు వస్తాడో, ఎలా వస్తాడో, ఏ నిమిషంలో వస్తాడో, మెలకువగా ఉన్నప్పుడు వస్తాడా, పండుకున్నప్పుడు వస్తాడా, మనం సిద్ధపాటులో ఉన్నప్పుడు వస్తాడా, సిద్ధపాటులో లేనప్పుడు వస్తాడో, ఆయన ఎప్పుడు వస్తాడో మనకి కమాన్ తెలుసా? మీ ఎవరికైనా తెలియదు? అంటే ప్రతి నిమిషము కూడా మనకి హై టైమే. ప్రతి నిమిషము కూడా నీవు శ్రద్ధ కలిగి, ఆసక్తి కలిగి, మెలకువ కలిగి దేవుని రాకడ కొరకు నువ్వు అత్యంత సిద్ధపాటుతో ఉండవలసినటువంటి టైంలో మనం ఉన్నాం.